రైతులకు సంబంధించినటువంటి సమస్యలపైన పోరాటం చేస్తున్నటువంటి సామాజిక కార్యకర్త వసుంధర ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడదాం. మేడం, ఇవాళ ఈ రైతులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అబ్జెక్షన్ ఏంటి, దీన్ని నెక్స్ట్ కార్యాచరణని ఏ విధంగా మీరు తీసుకెళ్ళబోతున్నారు? వాస్తవంగా ఈ రైతులందరూ కొంతమంది నేను ఇక్కడ తాడేపల్లిలో ఉండడం వల్ల వీళ్ళు కరేడు ఉద్యమాన్ని కొంత చూస్తూ వచ్చారు. మీకు అందరికీ తెలుసు కరేడు ఉద్యమంలో ఉన్న రైతులు ఎండోసాల గురించి. అక్కడ రైతులు ఏం చేశారంటే ఒక దశలో బాగా వాళ్ళ మీద ఒత్తిడి పెరిగిన తర్వాత, వాళ్ళ మీద ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు లాంటివి పెట్టిన తర్వాత కొంత ఉద్యమం కొంత భయపడ్డారు రైతులు. అయితే మేము నెక్స్ట్ ఏం చేసామంటే అక్కడ న్యాయ పోరాటానికి తీసుకున్నాం. మొదటేమో ఉద్యమ రూపం, తర్వాత న్యాయ పోరాటానికి వెళ్ళాం. దాంతోపాటుగా ఎన్జిటికి వెళ్ళాం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి. 3 కేసులు అయినాయి. ఎన్జిటి సుమోటోగా కూడా తీసుకుంది, కొంత సక్సెస్ సాధించాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పెద్ద రైతులు కానీ చిన్న రైతులు కూడా దాదాపు 125 మంది కోర్టులో హైకోర్టులో వేశారు మూర్తి గారి దీంతో. అవి చాలా బాగా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉన్నాయి. రైతులు చాలా గట్టిగా ప్రత్యక్ష ఉద్యమంలో నుంచి నెక్స్ట్ స్టెప్ న్యాయ పోరాటం. బహుశా ఇక్కడ ఉన్నటువంటి ఉండవల్లి పెనుమాక రైతులు, తర్వాత రెండవ భూసేకరణకు సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే మా 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 ఉద్యమ గ్రూప్ని అప్రోచ్ అయ్యారు. అసలు ఏంటి దీంట్లో విషయం అని చెప్పేసి అభివృద్ధి కమిటీని చైర్మన్ ప్రొఫెసర్ ఈయనతోటి కలిసి, మన సార్ తోటి నేను సార్ ఇద్దరం కలిసి ఈ పెనుమాకకి వెళ్ళాం. శ్రీకాంత్ రెడ్డి యాక్చువల్గా మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. వెళ్ళిన తర్వాత అక్కడ చూసాం మేము 3 పంటలు పండి వీళ్ళు చెప్పారు ఇప్పుడు దాకా మీ దాకా 3 పంటలు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అమరావతి రైతులు పొలాలు ఇవ్వడం, 50,000 ఎకరాలు తీసుకోవడం, అది అమరావతి నిర్మాణాలు కొనసాగడం అనేది జరిగిపోతూ ఉంది. ఇప్పుడు వీళ్ళు మొదటి భూసేకరణలోనే భూములు ఇవ్వని రైతులు వీళ్ళు స్వచ్ఛందంగా మా భూములు ఇవ్వమన్నారు, కామ్ అయిపోయారు. ఇప్పుడు అజిటేషను అంతా వీళ్ళదే. ఎందుకు వీళ్ళు భూములు ఇవ్వని రైతుల గురించి వీళ్ళు ఎందుకు ఇంత ఒత్తిడి చేస్తున్నారు అనేదే మేము వెళ్ళడం జరిగింది. వాస్తవానికి ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంటంటే మీరు ఎందుకు ఎవరు, మీకులాగే మేము అడిగాం. ఒకటి పెనుమాకకి వెళ్ళిన తర్వాత, ఉండవల్లికి వెళ్ళిన తర్వాత ఆయన మన అశోక్ రెడ్డి చెప్పినట్టుగా ఉండవల్లి జనాభా ఎక్కువ, భూమి తక్కువ. రెండోది ఉండవల్లి ఏ పార్ట్ ఆఫ్ ది విజయవాడ, అంతే. ఇప్పుడు కాదు, ఇది దాదాపు 30 ఏళ్ల నుంచి ఉండవల్లి అంటే విజయవాడ, ఇది గుంటూరు డిస్ట్రిక్ట్ అయినప్పటికీ. కాబట్టి వాళ్ళు ఏది వచ్చినా సరే ఉండవల్లిలో భూమి కోసుకుంటూ పోతూ ఉంటుంది, కొండవీటి వాగు అన్నీ. వీళ్ళకు కూడా పెనుమాకు కూడా అదే పరిస్థితి. అదేవిధంగా నెడమరు పరిస్థితి కూడా అదే. కాబట్టి ఇవ్వని వాళ్ళని బలవంతం ఎందుకు చెయ్యాలి, రైతుకి తన భూమి మీద హక్కు అనేది మీరెందుకు క్వశ్చన్ చేస్తున్నారనేది ఒక సామాజిక ఇదిగా మా ఉద్దేశం. రెండోది, వీళ్ళ పొలాలు చూసిన తర్వాత ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ డిస్ట్రక్షన్ అనేది అమరావతిని సెలెక్ట్ చేసినప్పుడే జరిగిపోయింది. కాకపోతే రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు కాబట్టి దాన్ని మనం క్వశ్చన్ చేయలేం. ఇప్పుడు రెండో భూసేకరణ కానీ, మొదటి భూసేకరణలో భూములు ఇవ్వని రైతులు కానీ వీళ్ళ జోలికి ప్రభుత్వం ఇంత బలవంతంగా రావడం, మీరు ఇస్తే ఇచ్చినట్టు, లేదంటే మేము అవార్డు చేసేస్తాము, దీన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాము. ఈ భాగంలోనే చంద్రబాబు నాయుడు గారి ఒక స్టేట్మెంట్ని కూడా మేము ఖచ్చితంగా విమర్శిస్తున్నాం. ఏంటంటే అది ఇప్పుడు కనుక భూములు ఇవ్వకపోతే రెండవ భూసేకరణలో కానీ మూడవ భూసేకరణలో కానీ, మొదటి భూసేకరణలో తీసుకున్నటువంటి 50,000 ఎకరాలు 33 ప్లస్ గవర్నమెంట్వి ఇది ఒక మున్సిపాలిటీగా మిగిలిపోతుంది అని ఆయన మాట్లాడుతున్నారు. ఇది చాలా హాస్యాస్పదం. ఇది చాలా ఒక రకంగా చెప్పాలంటే బాధ్యతారాహిత్యమైనటువంటి స్టేట్మెంట్గా మేము భావిస్తున్నాము. ఇదే మన ముఖ్యమంత్రి గారు, విజనరీ అని చెప్పుకుంటున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు చెన్నైకి వెళ్ళినప్పుడు ఈ మధ్య తమిళనాడు ఎలక్షన్ సందర్భంగా అక్కడ వాళ్ళు ఒక డిస్కషన్లో ఒక విలేకరు అడిగితే, మాకు భూమి తక్కువ కాబట్టి మేము కొన్ని పనులు చేయలేకపోతున్నాం అన్న అర్థంలో మాట్లాడితే ఆయన ఏమన్నారు, మీరు ఎకానమీ నాలెడ్జ్ వైపు వెళ్ళండి, అసలు భూములతో ఏం పని అంటున్నారు. 500 ఎకరాలతో వాళ్ళు ఎయిర్పోర్ట్ పెట్టుకొని చెన్నై ఎంత అభివృద్ధి చెందుతుందో మనకు అందరికీ తెలుసు. అన్నిట్లోనూ చెన్నై, కేరళ తర్వాత చెన్నై 2 పోటీ పడుతున్నాయి. కానీ ఇక్కడ మాత్రం 5,000 ఎకరాల కోసం రెండో భూసేకరణ చేస్తాము ఎయిర్పోర్ట్కి అంటున్నారు.
ఎక్కడా లేదు ఇది ప్రపంచంలో. కాబట్టి మొదటి భూసేకరణలో చేసింది అభివృద్ధి చూపించండి, దానికి ఎలాంటి అభ్యంతరం లేదు మా వైపు నుంచి. కానీ రెండో భూసేకరణని తర్వాత ఇవ్వని రైతుల యొక్క మానసిక వేదన మీరు చూస్తున్నారు కదా, ఇందాకటి నుంచి వాళ్ళు ఎంత వేదన పడుతున్నారు. దీన్ని మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఎందుకంటే కరేళ్ళలో చూసాం వాళ్ళ బాధ, వాళ్ళు ఈరోజు వెళ్తున్నారు. నేను చెప్తున్నా, ఈరోజు కరేళ్ళలో ఇండో సోలార్ కంపెనీ పెట్టలేడు విశ్వేశ్వర రెడ్డి. అట్లాగే ఇక్కడ ఉండవల్లి రైతుల యొక్క ప్రొటెస్ట్ చూస్తున్నాం మేము. ఇది మేమేదో సపోర్ట్ చేస్తున్నామని కాదు, సామాజికవేత్తలుగా లేకుంటే పర్యావరణ కాంక్షించే వ్యక్తులుగా. వీళ్ళకి అఖిలపక్షం వీళ్ళు అన్ని లెఫ్ట్ ఓరియంటెడ్ పార్టీలను కలిశారు, ప్రజా సంఘాలను కలిశారు, రైతు సంఘాలను కలిశారు, పెద్దలు వడ్డే శోభనాధీశ్వరరావులు, ఏఐకేఎస్, సంయుక్త కిసాన్ మోర్చా ఆయన్ని కలిశారు. వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఒక మద్దతు ప్రకటించారు. ఇందాకనే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య గారిని, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారిని, అందరినీ మొత్తాన్ని మిగతా ఏఐకేఎస్ కానీ అందరినీ కలుస్తున్నారు. అంటే ఈ ఉద్దేశంలో వీళ్ళకు ఒక సంఘీభావంగా ఒక ధైర్యంగా మేము ఉంటున్నాం తప్ప. ఈ అధికార పక్షం నుండి రైతులకి ఏమైనా మద్దతు రావట్లేదా మేడం? తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ వాటిని కలిసే ప్రయత్నాలు చేశారా? ఎటువంటి రిజల్ట్ వచ్చింది? ఖచ్చితంగా. ఎందుకంటే నాకున్న వ్యక్తిగత పరిచయాలతో, ఇక్కడ పేరు నేను చెప్పట్లేదు, పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి చాలా సన్నిహితంగా ఉండేటువంటి ఒక వ్యక్తిని నేను రైతులు యొక్క పక్షం వహించారు కదా పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో వచ్చి. ఇప్పుడు వాళ్ళు చూస్తుంటే చాలా వేదన కలుగుతూ ఉంది. నేను రైతుల్ని తీసుకొస్తాను, మొదటి భూసేకరణ గురించి మేము మాట్లాడాం, స్వచ్ఛందంగా ఇచ్చే వాళ్ళ గురించి మేము మాట్లాడాం, ఇవ్వము అన్న రైతులకు మాత్రం భరోసా ఇప్పించండి అని నేను అడిగితే ఆయన చెప్పారు ఇవ్వలేరు, ఆయన మాట్లాడలేరు అని చెప్పారు. ఓపెన్గా చెప్తున్నా ఈ మాట, ఆయన మాట్లాడలేరు, ఇవ్వలేరు, ఆయన కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకించి బలవంతంగా తీసుకోవద్దని మాత్రమే ఆయన చెప్పారు అని చెప్పారు. ఇది ఎంత మాత్రం ఒక డిప్యూటీ సీఎంను కలవాలంటే నేను ప్రయత్నించడం కూడా కాదు, ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ప్రయత్నించారు, వాళ్ళు ఇవ్వరు. పవన్ కళ్యాణ్ గారు నోరు తెరిచి మాట్లాడే పనే లేదు.